అనుకున్నంత పనిచేసింది అమెరికా. ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం ఖమేనీని హతమొందించింది అమెరికా, ఇజ్రాయెల్. దీనికి సంబంధించి ఇరాన్ కూడా అధికారికంగా ధృవీకరించింది. మొదట ఈ యొక్క అంశాన్ని ట్రంప్ ట్రూత్ వేదికగా పోస్ట్ చేసిన తర్వాత ఇరాన్ ఖండించింది. కానీ ఆ తర్వాత ఇరాన్ మీడియా, అదేవిధంగా ఇరాన్ అధికారులు కూడా ధృవీకరించారు. 40 రోజుల పాటు ఇరాన్లో సంతాప దినాలు ప్రకటించారు ఖమేనీ మృతితో. దీంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే మొన్న వెనిజులా అధ్యక్షుడిని అమెరికా తీసుకువెళ్ళిన తర్వాత మరలా రోజుల వ్యవధిలోనే ఇంకొక దేశ సుప్రీంని పూర్తిగా ఆ దేశంలోనే మట్టు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. తమ నాయకుడి మరణానికి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పుడు వందలాది డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది. ఇలాగూ జరిగిన నష్టం జరిగింది, ఇక పూర్తి స్థాయిలో మేము చేయాల్సింది చేస్తామంటూ ఇరాన్ ఇప్పుడు పూర్తిగా కాడొదిలినటువంటి పరిస్థితుల్లో భీకరమైనటువంటి దాడులు కొనసాగిస్తుంది. ఇక మేము నష్టపోవడానికి ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఇక మా దగ్గరుంది మొత్తం కూడా చేసి చూపిస్తామన్నట్టుగా ఇరాన్ విధ్వంసానికి పాల్పడుతుంది. అటు జెరూసలం నుంచి ఇటు టెల్ అవీవ్ వరకు ఎక్కడ చూసినా సైరన్ల మోత, పేలుళ్ల శబ్దాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. జెరూసలేం, టెల్ అవీవ్, హైఫా వంటి నగరాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. గగనతలంలో ఎర్రటి వెలుగులు చిమ్ముతూ దూసుకువస్తున్న డ్రోన్లను చూసి జనం భయాందోళనకు గురవుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి జనాలు ఆర్తనాదాలు పెడుతున్నారు. ఏ క్షణాన ఎక్కడ క్షిపణి మీద పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు గల్ఫ్ దేశాలలో ఏర్పడింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందరూ బంకర్లోకి తలదాచుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్, ఆరో వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ఇక ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతితో ఒక్కసారిగా ఇరాన్ దేశంలో భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది. ఖమేనీ చనిపోయినటువంటి తర్వాత అధికారికంగా ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలామంది ఖమేనీ చనిపోయినందుకు సెలబ్రేషన్ చేసుకుంటుంటే రోడ్ల మీదకి వచ్చి, మిగతా చాలామంది దీనికి ప్రతీకారంగా కొంతమంది న్యూస్ చదువుతున్నటువంటి వ్యక్తులు కూడా కన్నీళ్లు కారుస్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. ఇరాన్ సుప్రీం మరణించారు అమెరికా ఇజ్రాయెల్ దాడులు అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావిస్తూ చేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జెరూసలేం ఆకాశంలోకి ప్రవేశించినటువంటి డ్రోన్లను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇప్పుడు గాల్లోనే పేల్చేశాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ నిరంతరం గగనతనాల్ని పర్యవేక్షిస్తుంది. ఏ ఒక్క డ్రోన్ కూడా జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు ట్రంప్ ఈ విజయాన్ని ఇరాన్ ప్రజలకు దక్కినటువంటి గొప్ప అవకాశంగా అభివర్ణించగా, ఇరాన్ మాత్రం ఈ నేరానికి ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకుంటుందంటూ కూడా ఘాటుగా హెచ్చరించింది. అందుకే ఇప్పుడు ప్రతి దాడి సుప్రీంనే హతమొందించిన తర్వాత ఇక తగ్గేదే లేదన్నట్లుగా వెనిజులాలో అధ్యక్షుడు లొంగిపోయిన తర్వాత అక్కడ వేరే ప్రత్యామ్నాయం ఏర్పడింది, అంతా సెటిల్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇరాన్ పరిస్థితి అలా కాదు. ఇరాన్ సుప్రీం మరణించిన తర్వాత ఇది మరింత నిప్పులో ఉప్పేసినట్టుగా మారిపోయింది. వారి దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలతో, అన్ని క్షిపణులతో పూర్తి స్థాయిలో ఎంతవరకు అయితే అంతవరకు నాశనం చేసేందుకు ఇప్పుడు రంగంలోకి దిగుతుంది ఇరాన్. ఈ నేపథ్యంలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ యుద్ధంలో యుద్ధ నీతి లేదు. ప్రజలు, మహిళలు, చిన్నారులు ఎవరి ప్రాణాలకు కూడా పూర్తిగా భరోసా లేదు. క్షిపణులు వేశామా, బాంబులు దాడి చేశామా, అవతలున్న శత్రు దేశాన్ని చంపేశామా అనేటువంటి లక్ష్యం తప్ప వేరేదేది కనపడట్లేదు. కాబట్టి భారీగా ప్రజలు చనిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే చాలామంది మరణించారు 2 దేశాల నుంచి. ఇక ఇరాన్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దేశ సుప్రీంని చంపేశారు అనేటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇరాన్, దాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇరాన్ దాన్ని ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, కావలసినటువంటి నష్టం చేసేస్తామంటూ కూడా రగిలిపోయి ప్రతీకార దాడులు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయకంపితులుగా మారారు. అదేవిధంగా మిగతా గల్ఫ్ దేశాలను కూడా దాడులు కొనసాగిస్తున్నటువంటి ఇరాన్కు గల్ఫ్ దేశాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇక ఆపండి, ఇంకేమైనా పరిస్థితులు కనుక భిన్నంగా కనిపిస్తే మిగతా దేశాల గల్ఫ్ దేశాలలో ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందంటూ కూడా మిగతా గల్ఫ్ దేశాలు కూడా హెచ్చరిస్తున్నాయి. దీంతో ఎట్ ఏ టైం 10కి పైగా దేశాలు
ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నట్టుగా మారింది. దీంతో పశ్చిమ మధ్యంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేటువంటి సందేహం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం చనిపోయాడు, కానీ ఇరాన్ వెనకడుగు వేయట్లేదు, ఇరాన్ లొంగిపోవట్లేదు, ఇరాన్ అక్కడితో పులి స్టాప్ పెట్టట్లేదు. ఇరాన్ సుప్రీం మరణించడమే మాకు స్టార్టింగ్ పాయింట్ అన్నట్టుగా విరుచుకుపడుతుంది. చేయాల్సిన నష్టాన్ని మేము చేస్తామంటూ ఇరాన్కి ఇప్పుడు తదుపరి సుప్రీంను కూడా ఎంచుకునేటువంటి ప్రక్రియను కూడా మొదలు పెడుతుంది. కాబట్టి యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదనేటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. జరిగిన నష్టానికి రెండింతల నష్టం ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా ఇరాన్ ఇప్పుడు భీకరమైనటువంటి దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ సుప్రీం ఖమేనీ హతమయ్యారనేటువంటి వార్త ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మిగతా దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి, కొంత భయాందోళనతో. ఎందుకంటే హర్ముజ్ జలసంధి కూడా ఇప్పటికే మూసేసింది ఇరాన్. అక్కడికి వచ్చే నౌకలన్నింటినీ కూడా పేల్చేటువంటి దిశగా ఇరాన్ ముందడుగు వేస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చెమురు సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం ఉంది, వనరుల సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం ఉంది, సరకు రవాణా పూర్తిగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. దీంతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా ఇరాన్ సుప్రీం ఖమేనీ ఇక లేరు అనేటువంటి విషయాన్ని ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. ఫోటోలను కూడా బహిర్గతం చేశారు. ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా రెండు దేశాలు కూడా ఖమేనీ చనిపోయాడు, ఖమేనీతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయినటువంటి విషయాన్ని వెల్లడించడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో కూరుకుపోయాయి.